టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలు పనబాక లక్ష్మి విమర్శించారు. తిరుమల తిరుపతి ప్రాంతాల ప్రశాంతతను భంగపరచడమే వైసీపీ నేతల ముఖ్య ఉద్దేశమని విమర్శించారు. ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోతే దానికి ప్రభుత్వానికి బోర్డు చైర్మన్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. కొండపైన అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించింది, వివాదాలు సృష్టించింది వైసీపీ వారేనన్న పనబాక లక్ష్మి వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయవద్దని హితో పలికారు. చాలా మాట్లాడారు. అసలు ఆ ఆఫీసర్ వేసిందే నువ్వు. నీకు తెలియకుండా ఇప్పటికీ టీటీడీలో ఏమి జరగదని నువ్వే చెప్తున్నావు ప్రతి దాంట్లోనూ. దీనిలో కూడా నీ చెయ్యే ఉందని నేను చెప్తా ఉన్నా. ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోతే ప్రభుత్వానికి ఏం బాధ్యత అండి? చైర్మన్కి ఏం బాధ్యత అండి? బిఆర్ నాయుడికి. ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం, సినిమా టికెట్లు బుక్ చేసుకుంటాం, రైల్వే టికెట్లు, బస్ అన్నీ ఆన్లైన్ అంటున్నారు కదా. అమ్ముడుపోయిన దానికి కూడా బోర్డు బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత అని చెప్పని నువ్వు బురద చల్లాలని చెప్పని కంకణం కట్టుకొని ఉన్నావు. మీరు ఒకటే గమనించండి, దయచేసి తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రశాంతతతో కూడినటువంటి ఈ తిరుపతిని, తిరుమలని భ్రష్టు పట్టించటమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని ఉన్నారు. అన్యమతాన్ని ప్రచారం చేసింది నువ్వు. కొండ మీద ఎవరెవరినో తీసుకొచ్చావు, నువ్వే బాటిల్స్ పెడతావు, నువ్వే మాంసం పెడతావు, మళ్ళీ బాటిల్స్ పెట్టినా చర్య తీసుకోరంటావు. పెట్టిన తట్టలన్నీ ఎక్కడివి? ఎవరు పెట్టారు అవన్నీ? నువ్వు చేసి ప్రతీది ఒక్క వేలు చూపి పరులను నిందింప వెక్కిరించి నిన్ను 3 వేళ్ళు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. చేసిన అభివృద్ధి చూడరు. ఈ ప్రభుత్వ హయాంలో ఎంతగా అభివృద్ధి చెందింది టీటీడీ. మేము శ్రీవాణి ట్రస్ట్ తరఫున వచ్చే డబ్బులతోటి మా ముఖ్యమంత్రి గారు 5,000 పైచిలుక గుళ్ళు కట్టాలా అని చెప్పని నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్క రాష్ట్రంకి మా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడ స్థలాల్ని కేటాయించుకున్న ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్తున్నాం. ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ మెయింటైన్ చేయాలని చెప్పని మాకు ఆదేశాలు ఇచ్చింది కూడా మా ముఖ్యమంత్రి గారు. అభివృద్ధికి చేయటం పోయి ఇంకా నువ్వు సలహాలు ఇవ్వు, ఈ రకంగా చేస్తే ఇంకా బాగుంటుంది. అంతేగాని ఆడేదో కుక్క మొరిగింది, ఆడేదో ఇంకేదో జరిగింది, ఈ కథలు చెప్పి దాన్ని కించపరచాలని చూస్తున్నావే కానీ మన గురించి 10 మాటలు మంచిగా చెప్పుకుందాం మన ఊరు గురించి అని చెప్పన్న ధ్యాస మీకు ఎవరికి లేదు అని చెప్పి తెలియజేస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి చేసింది మీరు చెప్పకపోయినా చూస్తూ ఉండండి, అంతేగాని లేనిపోని వంకలు విమర్శలు చేసి వేరే వాడి దృష్టి నీ మీద మళ్ళించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని మాత్రం దయచేసి రాజకీయం చేయొద్దని చెప్పని